మేషరాశి వారికి ఈ వారం అద్భుతమైన కాలం అని చెప్పవచ్చు. ప్రతి పని ముందుకు సాగుతుంది. చేపట్టిన ప్రతి పనుల్లోనూ ఆటంకం లేకుండా విజయం సాధిస్తారు. అటు వృత్తి ఉద్యోగాల్లోనూ వ్యాపారంలోనూ మంచి పురోగతి బాగుంటుంది. చేసే ప్రతి పనిలోనూ కష్టం కలిసి వస్తుంది. ఉన్నత ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది. ప్రభుత్వపరమైన ఏమైనా లైసెన్సులు కానీ లీజులు కానీ మంజూరు అవుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు మంచి కాలం అని చెప్పవచ్చు. ఇంక్రిమెంట్లు కానీ ప్రమోషన్స్ కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. పై అధికారుల నుండి మంచి మెప్పును పొందగలుగుతారు. ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారికి, వైద్య వృత్తిలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, కళారంగంలో ఉన్న వారికి వీళ్ళందరికీ ఈ వారం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. పౌల్ట్రీ రంగానికి గడ్డుకాలం. జ్యువెలరీ వ్యాపారస్తులకు, ఫ్యాషన్ డిజైనింగ్, సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించుకుంటారు. నలుగురి సలహాలు సూచనలు తీసుకుని మీకు మీరుగా వ్యాపార అభివృద్ధి కోసం బిజినెస్ స్టార్ట్ చేస్తారు. భాగస్వామిని కలుపుకోకుండా మీకు మీరుగానే వెళ్ళాలని నిర్ణయించుకుంటారు. అదొక అందుకు మంచిదే. మీరు చేసే ప్రతి వ్యాపారంలోనూ కలుసుబాటుతనం ఉంటుంది. కష్టే ఫలినట్టుగా ఎక్కువ శ్రమిస్తారు. దాని తగిన ప్రతిఫలం కూడా అలాగే ఆశిస్తారు, అలాగే వస్తుంది కూడా. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. పరీక్షా సమయం కాబట్టి ప్రతిదీ ఒత్తిడికి లోను కాకుండా చదువుకోవడం చెప్పదగినది. గ్రూప్ 1 పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి ప్రభుత్వ సంబంధమైన సహాయ సహకారాలు లభిస్తాయి. ఇంటర్వ్యూలో మంచి మార్కులు తెచ్చుకోగలుగుతారు. ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టుకున్నప్పుడు అది కంప్లీట్ అయినంత వరకు నిద్రపోరు. అయితే వీరికి ఏలినాటి శని ప్రారంభం కాబోతుంది కాబట్టి కొంత జాప్యం జరిగే అవకాశం ఉంది. ఏ పనికి ఏ టైంకి ఆ టైం అన్నట్టుగా ఎప్పటికప్పుడు పని పూర్తి చేయగలిగితే ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం నెలకొంటుంది. ఎందుకంటే మీరు పడే కష్టానికి ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటారు, అదేవిధంగా నడుచుకుంటారు కూడా. నలుగురిలోనూ పేరు ప్రఖ్యాతలు ఎంతో సంపాదిస్తారు. విదేశీ సంబంధించిన వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ స్థాన మార్పు కనిపిస్తోంది. అయితే వచ్చిన ఉద్యోగ అవకాశాన్ని వదులుకోకుండా జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. H1B గ్రీన్ కార్డు సంబంధించివి కొన్ని ఇబ్బందులు పెట్టినా అవి వారాంతంలో మీకు అనుకూలించే అంశంగా చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా కలుసుబాటుతనం ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. విందులు వినోదయాత్రల్లో పాల్గొంటారు. శుభకార్యాలు చేయగలుగుతారు. గృహ సంబంధించిన వ్యవహారాలు అనుకూలిస్తాయి. భూమి సంబంధించిన వ్యవహారాలు కూడా అనిపిస్తాయి. అయితే ఒక భూమిని అమ్మి ఇంకో చోట ఇల్లు కానీ ప్లాట్ కానీ కొనాలని ప్రయత్నం చేస్తారు. అవి కాస్త ఆలస్యం అవకాశం గోచరిస్తోంది. అమ్మాలన్నా కొనాలన్నా సరైన ధర పలకపోవడం వల్ల కొంతకాలం వేచి ఉండాలని చూస్తారు. అదే మంచిది. ఏది ఏమైనప్పటికీ ఈ రాశి వారికి ఈ వారం అద్భుతంగానే ఉందని చెప్పచ్చు. కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. నలుగురిలోనూ పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో జరిపే సంభాషణ కావచ్చు, వ్యవహారాలు కావచ్చు కలిసి వస్తాయి. సంతాన పురోగతి బాగుంటుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి. సంబంధాల కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఏకాదశంలో రవిశనులు, వ్యయంలో శుక్రుడు. ఒక సంబంధం వచ్చి చేజారిపోయిందని బాధపడతారు, కానీ చివరికి అదే సంబంధం కుదురుతుంది. ఏది ఏమైనప్పటికీ మీలో ఉన్న మనోధైర్యం కోల్పోకుండా ముందుకు సాగుతారు. అదే మిమ్మల్ని నడిపిస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రాన్ని అలాగే దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఎక్కువగా పఠిస్తే మేలు జరుగుతుంది. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమఃశివాయ ఒత్తులతో దీపారాధన చేయండి. ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు గ్రీన్. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.